హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చామదుంప పులుసు అనేది ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. అలాగే మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామదుంప పులుసు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న గిన్నెలో చింతపండు అనేది నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 గరిటెల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేడే లోపల 3 విజిల్స్ పెట్టుకున్న చామదుంపలు అనేవి విజిల్ తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కర్రీకి కావాల్సిన పసుపు, కారం, సాల్ట్ ఇలా పక్కన పెట్టుకుందామండి. అలాగే చామదుంప పులుసులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి పొడి అండి. ఈ మెంతి పొడి వల్లే మనకి చామదుంప పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం పక్కన పెట్టుకున్న చామదుంపలు అనేవి మంచిగా చల్లారిపోయినవి. ఇవి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలిచి పక్కన పెట్టుకోండి. నాకు ఇవి అలర్జీ ఉందండి, నాకు చేతులు బాగా దొద్దులు వస్తాయి. అందువల్ల మా ఆంటీతో ఒలిపిస్తున్నాను. ఈ లోపల ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇందులోకి మనం టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. టొమాటోస్ చాలామంది కూడా సన్నగా కట్ చేస్తూ ఉంటారు. పులుసుకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే టొమాటోలు త్వరగా మగ్గుతాయి. పులుసు కూడా మంచి గ్రేవీ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకొని చూసారా, 5 మినిట్స్లో మగ్గిపోయాయి. ఆయిల్ అనేది కూడా మంచిగా సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను మెంతిపిండి అనేది వేసుకుందామండి. ఇప్పుడు ఈ మెంతిపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇందులోకి మనం 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. స్పైసీ ఇష్టమైన వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. స్పైసీగా తినని వాళ్ళు 1.5 స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. ఇలా కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెడితే చూసారా, ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయినప్పుడు ఇప్పుడు చామదుంపలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం వేసుకోవాలి. చామదుంపలు ఎప్పుడైనా సరే కట్ చేసుకోకూడదండి, అవి ఎలా ఉన్నాయో అలా వేసుకోవాలి. కట్ చేసి వేసుకుంటే అందులో ఉన్న జిగురు అనేది కూడా పులుసులోకి ఇంకి పులుసు తినేటప్పుడు అంత మంచి ఇదిగా అనిపించదు, చేతికి బంగగా అంటుతుంది. అలాగే కొత్తిమీరని ఇలాగా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర అలా వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. గరిటెతో చూపించిన విధంగా కలుపుకోండి. చూసారా, ఇలా అడుగంటుతుంది. ఇలా అడుగంటకుండా మంచిగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చింతపండు ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని ఇలా పోసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మిగిలిన చింతపండుని కూడా మంచిగా గుజ్జుగా పిండుకొని ఆ రసాన్ని కూడా ఈ చామదుంపల్లో పోసేయాలండి. ఒకవేళ మీకు పులుసులో కనుక పులుపు ఎక్కువ ఉంటే కనుక వాటర్ పోసుకోండి. పులుపు తక్కువగా అనిపిస్తే కనుక కొంచెం చింతపండు వేసేయండి, సరిపోతుంది. అలాగే 1 స్పూను సాల్ట్ అనేది వేసుకునండి. సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకుంటూ ఉండండి. చూసారా, పులుసు అనేది ఎలాగా మరుగుతూ ఉందో. ఎప్పుడైనా సరే పులుసు అనేది కొంచెం సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి చేసుకుంటేనే మంచిగా పులుసు అనేది ఇంకిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, అలాగా బబుల్స్ కూడా వస్తున్నాయో. పులుసు అనేది చామదుంపలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి, పులుసులోకి మంచిగా దిగిపోయినాయి. చూసారా, చామదుంపలు ఎంత మంచిగా ఉన్నాయో. చూసారా, ఈ విధంగా చామదుంప పులుసు అనేది చేసుకోవాలండి. మన వీడియోని అయితే మీరైతే లైక్ చేయండి. బాయ్.